కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. కాపులకు రిజర్వేషన్స్, ఉద్యమకారుల కేసులు, పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలు ఫెడరేషన్స్, కార్పొరేషన్స్ గా మార్పు వంటి వాటిపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. ఈసారి ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వర్ణ పేదలకు ఇచ్చే 10% రిజర్వేషన్లలో కాపులకు 5% రిజర్వేషన్లు దక్కనున్నాయి. అలాగే బేడ, బడుగ జంగాలను ఎస్సీలో చేర్చాలన్న శర్మ కమిషన్ నివేదికను ఆమోదం తెలిపింది మంత్రివర్గం. అటు 55,343 రూపాయల నిధులతో రాజధాని సమగ్ర ఆర్థిక ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ముఖ్యమైన అంశం ఏంటంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో తరువాత ప్రత్యేక హోదా కోసం చేసిన ఆందోళనల్లో పెట్టిన కేసులను ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే జీవిత ఖైదు అనుభవిస్తున్న 33 మందికి విముక్తి కలిగించేందుకు మంత్రివర్గం ఆమోదించింది. అటు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద 10,000 ఇవ్వాలన్న నిర్ణయానికి ఆమోదముద్ర పడింది. వివిధ రకాల పింఛన్లు పెంపు నిర్ణయానికి కూడా ఆమోదముద్ర పడింది. జయహో బీసీ సభలో ఇచ్చిన హామీ, నాయి బ్రాహ్మణులు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదించింది. ఈ నెల 9న సామూహిక గృహప్రవేశాల పండుగ నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల గృహాలను లబ్ధిదారులకు అందజేస్తారు. అప్పటి వరకు ఉన్న ఫెడరేషన్లు కార్పొరేషన్లుగా మార్చడంపై కేబినెట్ చర్చించింది. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలపై చర్చ జరిగింది. తిరిగి ఈ నెల 8న మరోసారి ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మరోవైపు అటు టీడీఎల్పీ సమావేశంలో కూడా పలు అంశాలపై చర్చ జరిగింది. నిరుద్యోగ భృతిని 1000 నుండి 2000కు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. టీడీఎల్పీ సమావేశంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. త్వరలోనే జరిగే సభలో నిరుద్యోగ భృతిపై ప్రకటన చేయనున్నారు. ఎన్నికలలోపే నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని బాబు స్పష్టం చేశారు. ప్రతి కులానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికలు రూపొందించామన్న బాబు కుల సంఘ నేతలతో మమేకం నేతలకు సూచించారు.